ఇక్కడ కనిపిస్తున్న మనుషులు ఎండ నుండి తప్పించుకోవడం కోసం ఒక రాయి కింద దాక్కుంటారు. అలా సమయం గడిచే కొద్దీ వారి చుట్టూ ఉండే నీడ అనేది తగ్గుతూ వస్తుంది. అయితే రాయి కింద ఉన్న వారి మీదకి ఎండ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అమ్మాయిని బయటకు వెళ్ళమని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి మరో మాట మాట్లాడకుండా బయటకు వెళ్లి నీళ్ల మీద పడుకుంటుంది. ఆ సమయంలో ఎండ ప్రభావం వల్ల అమ్మాయి శరీరం మొత్తం దారుణంగా నాశనమవుతుంది. అది అంతా చూసి అమ్మాయి తల్లి ఆశ్చర్యపోతుంది. అయితే మెల్లిగా శరీరం మొత్తం నాశనమవుతుంది. అక్కడ నేల మీద ఒక చర్మంలాగా మిగిలిపోతుంది. ఆ తర్వాత సాయంకాలం వీళ్లకు ఇద్దరు కూడా బయటకు వస్తారు. అప్పుడు నేల మీద ఉన్న చర్మంని ఆ వ్యక్తి మడత పెట్టి అక్కడున్న మహిళకు ఇస్తూ తిరిగి గ్రామంలోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక కొలనులో పడేస్తే ఆమెకు తిరిగి ప్రాణాలు వస్తాయని చెప్తాడు. నిజానికి ఆమె మాటలను ఏమాత్రం నమ్మదు. అయితే చేసేదేమీ లేక ఆ వ్యక్తి చెప్పినట్టు చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తరువాత అతడు అక్కడి నుండి వెళ్ళిపోగా ఆమె అతడు చెప్పినట్టు తన గ్రామానికి చేరుకుని అక్కడున్న కొలనులో పాప యొక్క చర్మాన్ని విసిరేస్తుంది. అయితే కొన్ని క్షణాల తరువాత ఆమె కళ్లను నమ్మలేని విధంగా పాపం మెల్లిగా ప్రాణం పోసుకోవడం మొదలవుతుంది. అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అయితే చివరిగా ప్రాణం పోసుకున్న చిన్న పాప నీటిలో నుండి బయటకు వచ్చి సంతోషంగా తన తల్లిని కౌగిలించుకుంటుంది.